అపోజిషన్లో ఉన్నా అంతే, అధికారంలో ఉన్నా అంతే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అంతే, ఏదో ఒక రగడ ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే ఆ పార్టీకి మజా, అవతల పార్టీలకు ఎంటర్టైన్మెంట్. పార్టీ లోపలే కాదు, ప్రభుత్వ పరంగా డిఫెన్స్ లో పడిందట చెయ్యి గుర్తు పార్టీ. టీ కాంగ్రెస్ లో తాజా కలకలమేంటో డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సంఘర్షణ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతులేని సంఘర్షణ. పార్టీ లోపల వెలుపల ప్రభుత్వానికి అటు ఇటు చెడా మడా సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. అందరూ ఒక్కసారిగా రౌండప్ చేసి గుండెల మీద పిడిగుద్దులు గుద్దినట్టు అక్కడంతా అదో రకం సతమతం. హస్తం గూట్లో ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? వీటిలో ఏవి కాకతాళీయం, ఏది స్వయంకృత అపరాధాలు? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ట్రబుల్ షూటర్ రేవంత్ రెడ్డి దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? గత ఏడాది డిసెంబర్ 9 ప్రజాపాలన ఫస్ట్ యానివర్సరీ. సంబరాలు అంబరాన్నంటిన వేళ. అంతవరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ ప్రభుత్వానికి ఆల్ ఈజ్ వెల్. అంతటా పాజిటివే, అన్నీ శుభశకునాలే. అప్పుడప్పుడు వాతావరణం కాస్త వేడెక్కినట్టు కనిపించినా, ఆకాశం మేఘావృతమై ఉన్నా తుఫాను ముంచుకొచ్చే ప్రమాదమైతే కనుచూపు మేరలో లేదు. హనీమూన్ ముగిసింది. సమయం లేదు మిత్రమా అని కొత్త సంవత్సరంలో స్పీడ్ పెంచి రెండో దశ పథకాల అమలుతో రేవంత్ పాలనలో వెర్షన్ 2.0 అట్టహాసంగా ప్రారంభమైంది కూడా. ఇదే సమయంలో 1-2 కాదు, బ్యాక్ టు బ్యాక్ అరడజను దాకా చిన్న చిన్న సంక్షోభాలు పార్టీని, ప్రభుత్వాన్ని ఒక్కసారిగా రౌండప్ చేశాయి. టీ కాంగ్రెస్ జమానాలో ఇదొక నాటకీయ పరిణామం, ఒక రకంగా పరీక్షా సమయం కూడా. రహస్యంగా సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు. కథేంటి చెప్పమా? నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు. ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు. అది తప్పు వాస్తవాలు. కులగణన రిపోర్టుపై ఇంటా బయట భిన్న స్వరాలు. ఎందుకిలా? బీసీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనగడ సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పినంత చెప్తుంది తప్ప ఆచరణ లేదు. ఎంతవరకైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడతాం. భరోసా, రుణమాఫీ పథకాల అమలుపై ఎడతెగని సందేహాలు. తీర్చేదెలా? నాయకుల మధ్య సమన్వయం కుదరలేదా అనే అనుమానం నిజమేనా? సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్టుల ఎంపిక కొలిక్కొచ్చేదెప్పుడు? ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ఒత్తిడి. ఉంటారా, వెనక్కెళ్లిపోతారా? ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. వాటికవే పుట్టినవా? ఎవరైనా పుట్టించినవా? యాదృచ్ఛికమా, స్వయంకృత అపరాధమా? కారణం ఏదైతేనే వరుస సమస్యలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత కలవరమైతే మొదలైంది. హస్తం పార్టీ అంటేనే సంక్షోభాలకు పుట్టినిల్లు. దశాబ్దాలుగా ఈ మాట వింటూ వస్తున్నదే. కష్టాలొచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవటం, కుమ్మలాటలు పుట్టిన ప్రతిసారి దానికి పాలిష్డ్ గా అంతర్గత ప్రజాస్వామ్యం అని అందమైన పేరు పెట్టుకొని సర్దేయటం గాంధీ భవన్ వర్గాల అలవాటు. అధికార పార్టీగా అటువంటి వెసులుబాటు ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. మరి వీటన్నిటికీ సమీప భవిష్యత్తులో పరిష్కారాలున్నట్టేనా? పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన కీలకమైన నినాదాల్లో ఒకటి కులగణన. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ ఓటు బ్యాంకుల్ని క్యాప్చర్ చేసి కావలసినంత ఎలక్టోరల్ అడ్వాంటేజ్ పొందింది కాంగ్రెస్ పార్టీ. అలా తమకి దగ్గరైన బడుగు వర్గాలతో శాశ్వత బంధం ఏర్పరచుకుందామని చెప్పిన టయానికి చెప్పినట్టు కులగణన చేపట్టి సర్వే రిపోర్టు ద్వారా రిజర్వేషన్ కోటాని లెక్కగట్టి స్థానిక సంస్థల ఎన్నికల నుండే అమలు చేయాలని ప్లాన్ చేసింది హస్తం పార్టీ. కానీ కులగణన ద్వారా ఆశించిన స్థాయిలో లబ్ధి పొందుతామా లేదా అనే సందేహం పార్టీని పట్టి పీడిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిన సర్వేని మేమైతే బేషరతుగా తిరస్కరిస్తున్నాం అని బీసీ సంఘాలు తెగేసి చెప్పటం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామం. ఇది బీసీ గణన అని చెప్పారు. బీసీ గణన ఇలా చేసి బీసీలకు న్యాయం చేయకుండా అగ్ర కులాలకు న్యాయం చేశారు. మరి ఎందుకోసం ఈ కులగణన? ఇది వేస్ట్ కదా. ఈ కులగణన చేసి ఎవరికోసం చిత్తు కాగితంతో సమానం. ఇది ఎందుకు పనికిరాదు. ఈ కులగణన అనేది
100% తప్పుల తడక. దీన్ని బీసీ సమాజం అంతా 2.5 కోట్ల మంది బీసీ సమాజం అంతా ఇది తిరస్కరిస్తున్నాం ఈ సమగ్ర కులగణన. అపోజిషన్ పార్టీలన్న తర్వాత ఆగమాగం చేస్తాయి, అది కామన్. అధికార పార్టీ ఏం చేసినా బొక్కలెతకటం వాళ్ల పని. కానీ తాము చేయించిన కులగణనపై తమ పార్టీలోనే లొల్లి షురూ కావటం ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. తీన్మార్ మల్లన్న పేరుతో రేగిన దుమారం బీసీ ఓటర్లలో గందరగోళం పెంచేస్తోంది. కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్ పార్టీలో కాకరేపింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేనే లేదని సొంత ఎమ్మెల్సీ నోటితోనే చెప్పించటం పార్టీ అంతర్గత వ్యూహమేనా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనా అనేది సగటు బీసీకొచ్చిన కొత్త డౌటు. కానీ అది డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తప్పించుకోవడానికి ఈ పంచాయతీ పెట్టి కూర్చున్నాం. వాళ్ళు డబ్బు పెట్టి మీరు పార్టీ పరంగా ఇచ్చిన డబ్బు పెట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు పోటీ చేస్తారు. అప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మాకు పార్టీ పరంగా బిచ్చం వద్దు, చట్టం చేయి, అసెంబ్లీలో చట్టం చేసి ఇవ్వు. ఆయన ఏమంటాడు కదంటే వేరే రాష్ట్రాలలో పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకుంటా ఊరుకుంటామా? స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనుకున్న కులగణన ఎపిసోడ్ చివరాఖరికి ఇలా టర్న్ తీసుకోవటం కాంగ్రెస్ పార్టీని ఆలోచింపచేస్తోంది. తీన్మార్ మల్లన్నంటే తొలి నుండి అతివాది. బీసీల కోసం బోర్డర్లు దాటి మాట్లాడడం ఆయనకున్న పాత అలవాటు. అందుకే క్రమశిక్షణా చర్యల పేరుతో మల్లన్న మ్యాటర్ ని తెలివిగా సొరుగుల్లో దాచేసింది పార్టీ. కానీ చాప కింద నీరులా చల్లగా పాకుతున్న మిగతా అసమ్మతి మాటేంటి? 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం వెనక మర్మమేంటి? 10 మంది కాదు, 8 మందే. అయినా అది రహస్య భేటీ కాదు, డిన్నర్ మీటింగ్. సీక్రెట్ ఎజెండా ఏమీ లేదు అని కొట్టిపారేసిన బ్యాక్ డోర్ లో జరుగుతున్న తతంగాన్ని సీరియస్ గా తీసుకుంది అధిష్టానం. అవును, సమావేశమయ్యాం, నియోజకవర్గ నిధులపై మాట్లాడుకున్నాం. అయితే ఏంటి? మంత్రులకి ఎక్కువ ఫండ్స్ వెళుతున్నాయి, బాధగా ఉండదా అని అనిరుద్ రెడ్డి అండ్ బ్రదర్స్ వినిపించిన స్వరంలో కాస్తైనా అసమ్మతి కనిపించకుండా ఉంటుందా? రహస్య భేటీకి రమ్మంటూ తనకు మెసేజ్ వచ్చిందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పటంతో అసమ్మతి కుంపటిలో ఇంకెంతమంది ఉన్నారో అనే సందేహాలు పుట్టేశాయి. ముఖ్యమంత్రికి ఒకరిద్దరు మంత్రులకు పొసగటం లేదనే వార్తలకు ఊతమిచ్చే వ్యవహారం ఇదంతా. పార్టీలో అసమ్మతి జ్వాల నిజంగా రాజుకుందా లేదా అనేది అటుంచితే దాన్ని చల్లార్చడం కోసమే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు అన్నది మరో చర్చ. ఇప్పుడు మాకు గాంధీ భవన్లోనే పెట్టుకుంటాం అందరం ఎమ్మెల్యేలం పీసీసీ అధ్యక్షుడితో సహా. ఇప్పుడు ఏమైంది అంటే పీసీసీ అధ్యక్షుడు 24 గంటలు మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఏదైనా సమస్య వస్తే వారితో మాట్లాడుకోవచ్చు. గాంధీ భవన్లోకి వెళ్ళి ఏమైనా సమస్య ఉంటే వారితో నేరుగా మాట్లాడతాం. లేదు పీసీసీ అధ్యక్షుడితోటి రాలేదనుకో దీపాదాస్ మున్షి గారితో మాట్లాడతాం. ఇప్పుడు ఒకటి క్లారిటీగా మీ సమస్యలకు ఎవరితో చెప్పుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు అవసరం లేదు. మాకు చక్కగా పోతాం గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడితో మాకు సమస్య ఉందని మాట్లాడుకుంటాం. అపోజిషన్ లో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో గాంధీ భవన్ లో ఇటువంటి గడబిడలు చాలానే చూసిన అనుభవం ఉంది రేవంత్ రెడ్డికి. అప్పట్లో అధిష్టానం దగ్గర తనకున్న గుడ్ విల్ తో నయానో భయానో అస్మదీయుల్ని దారికి తీసుకొచ్చి పార్టీని గాడిలో పెట్టారు. సీనియర్లందరూ ఒక జట్టుగా ఏర్పడి తనకెదురు నిలబడ్డ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డిదే పై చేయిగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో వేరు కుంపట్లు అనే మాట వినటం ఇదే తొలిసారి. పీసీసీ చీఫ్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ సమస్యను చాకచక్యంగా అధిగమిస్తారన్న నమ్మకం అయితే పార్టీ క్యాడర్లో ఉంది. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. ఇదంతా ఇంటర్నల్ వ్యవహారం. దీనికి సమాంతరంగా ఎక్స్టర్నల్ వ్యవహారం ఇంకోటుంది. బీఆర్ఎస్ నుండి తమ పార్టీలో చేరిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్న మరో ఛాలెంజింగ్ టాస్క్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 10 మంది మీద అనర్హత వేటు పడేలా ఢిల్లీ దాకా పోరాడుతోంది బీఆర్ఎస్. 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు,
ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తలపెట్టిన సిఎల్పి సమావేశానికి ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తాజా పరిణామం. ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున రాలేకపోతున్నాం అంటూ సాంకేతిక కారణాలు చూపి తప్పించుకున్నా ఫ్యూచర్లో వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పైగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో గత్యంతరం లేక ఆ 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు కూడా జారీ చేశారు. మరి రేవంత్ బలగం -10కి పడిపోయినట్టేనా? పవర్లోకి వచ్చిన కొత్తల్లో కష్టపడి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ బూడిదలో పన్నీరేనా? తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్కిస్తున్న మెసేజ్ ఏంటి? అన్ని చిట్టి పొట్టి సంక్షోభాలే. కొన్ని పార్టీపరమైనవి, మరికొన్ని ప్రభుత్వపరమైనవి. అపోజిషన్ పార్టీలకు మంచి స్టఫ్నిచ్చేవి, సొంత క్యాడర్ను అయోమయంలో పడేసేవి. చెయ్యి గుర్తు చూసారా ఎంత రఫ్గా ఉందో అనేట్టు మారింది పరిస్థితి. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి గంట కొట్టినట్టు అన్నీ ఒక్కసారిగా వచ్చి చుట్టుముట్టేశాయి. ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొన్నింటికైనా పరిష్కారాలతో తిరిగి వస్తారు అన్నది అందరి ఆశ. సీఎం దావోస్ టూర్ సూపర్ సక్సెస్. 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడుల సునామీ అనేది ఇటీవలే వినిపించిన తీపి కబురు. దాన్ని మనసారా ఆస్వాదిస్తుండగానే కాంగ్రెస్ పార్టీని వరుస సంక్షోభాలు చుట్టుముట్టేశాయి. బీసీ కులగణన సర్వే వివాదాస్పదం కావడం, సొంత పార్టీ వాళ్లే ప్రతులను తగలబెట్టడం పార్టీకి ఎంతో కొంత సెట్ బ్యాక్ లాంటిదే. ఇంతకు మించిన ఇరకాటమేంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లో పెట్టిన 4 సంక్షేమ పథకాలపై వచ్చిన వ్యతిరేకత. అప్పటికే రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని కోడై కూస్తున్న ప్రతిపక్షాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ దగ్గర లోపాల్ని ఎత్తి చూపడం మొదలుపెట్టాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ప్రజాగ్రహం పెళ్లుబుక్కడం, దాన్ని విపక్షాలు విజయవంతంగా ఎక్స్పోజ్ చేయడం రేవంత్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మంత్రులు చాలా శ్రమించాల్సొచ్చింది. పట్టించుకుంటారు సార్ ఇవన్నీ పేపర్లు జిరాక్స్ చేసి కలెక్టర్ దగ్గర పోతే కూడా అక్కడ కూడా ఇస్తామని పక్కకు చేసేసి దరఖాస్తు ఇయ్యమంటారు. ఇప్పుడు ఈ దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు కూడా కొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. అటు పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డం, కేబినెట్ లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడం, డీసీసీ పదవులు, నామినేటెడ్ పోస్టులు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉండడం, సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా పార్టీ సంస్థాగత పదవులపై గుడ్ న్యూస్ వినిపించకపోవడం, ఇవన్నీ లీడర్లను, క్యాడర్లను గుచ్చుకుంటున్నవే. పదవుల్ని ఆశిస్తున్న కొందరు సీనియర్లైతే ఓపెన్ గా నిలదీస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వార్తల్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కులగణన రిపోర్ట్ ను కేబినెట్ కంటే ముందే బహిరంగంగా ప్రకటించడం రేవంత్ ను షాక్ కి గురి చేసిందని, అందుకే ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారని లాబీల్లో గుసగుస వినిపిస్తోంది. కొందరు మంత్రులు తమకు తామే పవర్ సెంటర్లు క్రియేట్ చేసుకోవడం, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం కూడా రాలేదని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పడంపై పార్టీలో, ప్రజల్లో చర్చకు దారితీసింది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందో లేదో కానీ పార్టీ క్యాడర్లో మాత్రం మునుపటి జోష్ ఉందా లేదా అని సందేహించాల్సిన పరిస్థితి. అసలే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకోవాలిగా. పార్టీ సోషల్ మీడియా వాళ్లు ఆన్లైన్ పోల్ పెడితే తమకు వ్యతిరేకంగా ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చిందన్న వార్త స్టేట్ వైడ్ చర్చనీయాంశంగా మారింది. శత్రు పార్టీలకు ఇది అందివచ్చిన అవకాశంగా మారింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అపోజిషన్ కు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నిజానికి ముఖ్యమంత్రి కుర్చీ నెక్కిన తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి కటౌట్ సైజ్ ఆకాశమంతా ఎత్తుకు పెరిగింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘటికుడని, పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన ఘనాపాటి అని అప్పటిదాకా క్రెడిట్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని సడన్ గా బలహీనుడైన సీఎం గా ప్రెజెంట్ చేస్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాయి అపోజిషన్ పార్టీలు. సీఎం గా, పీసీసీ చీఫ్ గా పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడుపుకొచ్చారు. దాదాపు సమాన స్టామినా ఉన్న 2 ప్రతిపక్షాల్ని ధీటుగా ఢీకొట్టి నిలబడ్డారు. నేను మాటంటే మాటే, నా ప్రెడిక్షన్లు ఎప్పుడూ తప్పు కావు అని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గుండు సున్నాకు పరిమితం చేస్తానని శపథం చేసినప్పుడు రేవంత్ రెడ్డిది కాన్ఫిడెన్స్ కాదని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కామెంట్లొచ్చాయి. అలా ప్రశ్నించిన వాళ్ళందరికీ ఫలితాల తర్వాత తత్వం బోధపడింది. బీఆర్ఎస్ అనే మొక్కను తుంచేశాం, మళ్లీ మొలకెత్తనివ్వం అన్న రేవంత్ మాటలకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బలాన్నిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య దాదాపు 6 నెలల గ్యాప్ ఉన్నా ఆ గ్యాప్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా రేవంత్ సర్కార్ తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్ అయ్యాయి. జనానికి కాంగ్రెస్ పార్టీకి కనెక్టివిటీ ఏమాత్రం తగ్గకుండా మాటల్లోనూ చేతల్లోనూ చేవ చూపిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ జులై తర్వాత ప్రభుత్వం మీద మళ్లీ ఒత్తిడి పెరగడం మొదలైంది. ఓట్ షేర్ పెంచుకొని 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ గేరు మార్చడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక్కబోత తప్పడం లేదు. 6 గ్యారంటీల అమలుపై పదే పదే నిలదీయడం, ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకొస్తుందని వార్తలు రావడం, ఇవన్నీ కలిపి టీ కాంగ్రెస్ లో ఆగస్టు సంక్షోభం తప్పదా అనే సంకేతాలొచ్చాయి. కానీ తనదైన దూకుడు మంత్రంతో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ప్రభుత్వాన్ని డిసెంబర్ దాకా దిగ్విజయంగా లాక్కొచ్చారు. సోనియా గాంధీ పుట్టినరోజు కలిసొచ్చేలా ప్రజాపాలన తొలి వార్షికోత్సవాల్ని ప్లాన్ చేసి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును పూర్తి చేసి గ్రాండ్ గా న్యూ ఇయర్ లోకి ఎంట్రీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సరం వచ్చి రాగానే మళ్లీ వరుస సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతానికి రేవంత్ ఎదుటున్న ఫస్ట్ ఛాలెంజ్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉత్తర తెలంగాణలో జరిగే 3 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నెల రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి టాప్ గేర్లో వెళ్తోంది బీజేపీ. ప్రచారాలతో అభ్యర్థులు, సన్నాహక సమావేశాలతో కమలనాథులు బిజీగా ఉన్నారు. 12 జిల్లాల నుంచి 28,000 మంది టీచర్లు పాల్గొనే ఎమ్మెల్సీ ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఇక్కడ ఫలితం ఏ మాత్రం అటు ఇటు అయినా దాని ప్రభావం ఆ తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది. లోకల్ వార్ కి బీసీ కార్డుతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఎమ్మెల్సీ ఎన్నికల గండాన్ని దాటుకోవాలి. అంతకంటే ముందు పార్టీ లోపల వెలుపల సలిపేస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కా యాక్షన్ ప్లాన్ తో తిరిగొస్తారా? తనకున్న ట్రబుల్ షూటర్ అనే ట్యాగ్ ను సార్థకం చేసుకుంటారా? చూడాలి మరి.